హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే పువ్వు విత్తనాలు ఎంతో చక్కగా అయితే పెట్టినారు ఫ్రెండ్స్. చూడండి, పువ్వు విత్తనాలు ఈ విధంగానే పెట్టాలన్నమాట. ఇది ఎండిపోయిన తర్వాత ఇవి అయితే విత్తాలి. చూడండి, ఇది ఎండాకాలం కాబట్టి ఈ విధంగానే పెడతారనమాట విత్తనాలన్నీ. చూడండి, ఇక్కడ ఎంతో చక్కగా మండ్యా విత్తనాలు పెట్టున్నారు. ఇంకా ఇంకా అయితే పెట్టున్నారు. ఇక్కడ పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే సోమ విత్తనాలు పెట్టినారు. ఈ సోమ విత్తనాలు ఈ విధంగా పెడతారనమాట. ఇక్కడైతే కంగు విత్తనాలు కూడా పెట్టినారు ఫ్రెండ్స్. చూడండి, వీటిని అంటే కంగు అంటాం. మా వాస్తవం మీ వాస్తవం ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఎంతో చక్కగా అయితే పెట్టినారు ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకో పువ్వు విత్తనాలు అయితే పెట్టినారు. రైతన్నాలు చాలా చక్కగా అయితే పెట్టినారు ఫ్రెండ్స్. ఈ విత్తనాలు అనేది ఈ విధంగానే పెడతారనమాట. ఇవి ఎండిన తర్వాత ఇది ఎండాకాలం కాబట్టి ఎండిపోతాయి ఫ్రెండ్స్. ఎండిన తర్వాత వర్షాకాలం వస్తే ఇవి తీసి విత్తుతారనమాట. ఇది విత్తేది కూడా చూపిస్తాను. నా వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయని వాళ్ళు ఫాలో చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. నాకైతే మొబైల్ అయిపోయింది, దాన్ని బట్టి అయితే సరిగ్గా పెట్టలేకపోతున్నాను. మొబైల్ కెమెరా కరెక్ట్గా రాదు కాబట్టి పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.